మీరు చూసుకుంటే రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎవరైనా ఏం చెప్తారు? లాయల్టీ, నమ్మకం అనేది ముఖ్యం. ఏ రాజకీయ పార్టీలో ఉండే నాయకుడికైనా లాయల్టీ అనేది ఆ పార్టీకి తగ్గట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తి అయితే గనక ఆ పార్టీ అతన్ని ఖచ్చితంగా కాపాడుకుంటుంది, కాపాడుకోవాలి కూడా. పార్టీ యొక్క బేసిక్ సిద్ధాంతం అది. ఏ పార్టీతో అయినా ఒక నాయకుడు నిలబడినప్పుడు ఖచ్చితంగా కాపాడుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీకి వన్ ఆఫ్ ద మోస్ట్ లాయల్ పర్సన్స్గా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ, వీళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోతారు అంటూ ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంతవరకు నిజం? వీళ్ళు నిజంగా వెళ్ళే పరిస్థితే ఉందా? ఇది కేవలం వీళ్ళిద్దరు అంటే గిట్టని వాళ్ళు, లేదా టీడీపీ అంటే గిట్టని అవతల పక్షం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమా అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, లైక్ కొట్టమని అడగట్లేదు. దయచేసి కిందున్న షేర్ బటన్ ఉపయోగించి ఈ వీడియోని మీ వాట్సాప్లో పెట్టుకోండి. చాలామందికి ఒక అవగాహన వస్తుంది ఈ అంశాల మీద. నిజంగా వీళ్ళు రాజీనామా చేస్తున్నారా లేదా అనేది కూడా మనం ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. సో మీరు కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 75 సంవత్సరాల వయసులో, 77 సంవత్సరాలు ఆయనకి ఏజ్, 77 సంవత్సరాల వయసులో రాజకీయాల నుంచి నిష్క్రమించాలి, రాజకీయాల నుంచి హుందాగా రిటైర్ అవ్వాల్సిన వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద యుద్ధం చేస్తున్న వాళ్ళలో, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళలో ప్రథమ లిస్టు టాప్ 5లో ఉంటారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇదే టాప్ 5 లిస్టులో దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఉంటారు. మరి ఇంత టాప్ లిస్టులో ఉండి జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ధీటుగా పోరాటం చేస్తూ 2019లో కేవలం 23 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీని, తెలుగుదేశం పార్టీ అనండి, ఈ పార్టీని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న అతి తక్కువ మందిలో టాప్ 5లో నిలబడ్డ వీళ్ళిద్దరికీ పార్టీకి రాజీనామా చేయాల్సిన గత్యంతరం ఏమిటి, ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించినంత వరకు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి టికెట్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు పార్టీతో ఉండడం వేరు, లాయల్గా ఉండడం వేరు, లాయల్గా ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడడం వేరు. ఆ లిస్టులో వీళ్ళు టాప్ 5 అంటున్నాను నేను, టాప్ 5లో ఉంటారంటున్నాను నేను. ఎందుకంటే కేవలం పార్టీని అంటిపెట్టుకుని ఉండి సైలెంట్గా ఉన్నా కూడా పార్టీకి ఏం ఉపయోగం ఉంటుంది? నేను పార్టీలో ఉన్నా, బయటికి వెళ్ళలేదు, వేరే పార్టీకి వెళ్ళలేదు, నాకు చాలా ఆఫర్లు వచ్చాయి అని చెప్పడం వేరు. కానీ పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడడం, లోకల్గా ఉన్నటువంటి జనాలు సమీకరించుకోవడం, స్టేట్ లెవెల్లో అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తూ పార్టీ మనుగడని కాపాడేటువంటి తత్వం, ఇవన్నీ మెండుగా బేసిక్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరే రాజీనామా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అనే దానికి ఫస్ట్ రీజను రాజమండ్రి రూరల్ టికెట్ని పొత్తుని వంకగా చూపిస్తూ జనసేన పార్టీ తీసేసుకుంది. కందుల దుర్గేష్కి ఆల్రెడీ ప్రకటన కూడా చేసేసింది జనసేన పార్టీ. ఈ టికెట్ ఎవరిది? గోరంట్ల బుచ్చయ్య చౌదరిది. అయితే ఆయన్ని బుజ్జగించేటువంటి పనిలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారనేది తెలుస్తోంది మనకి. దాంతో రాజకీయాల నుంచి చాలా గౌరవప్రదంగా నిష్క్రమణ చేయాలి అనుకుంటున్న బుచ్చయ్య చౌదరి ఈసారి ఒక్కసారన్నా పోటీ చేసి, ఓడినా గెలిచినా పోటీ చేసి ఇదే ఆఖరి ఎన్నికలుగా బయటికి వెళ్దాం అనుకున్నారు. రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. ఆరోగ్యపరంగా 77 ఏళ్ల వయసు అంటే ఆయనకి నంబర్, అంత యాక్టివ్గా ఉంటారు, ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు, జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి కేవలం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆ ప్లేస్ని దారాదత్తం చేసేసారు జనసేనకు అనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఇదేదో వైసీపీ వాళ్ళు సృష్టించింది కాకపోవచ్చు. ఎందుకంటే రాజమండ్రి రూరల్ అనేటువంటి టికెట్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయనకున్న టీడీపీ జనసేనకి ఇవ్వడం అంటే స్వయంకృత అపరాధం. దాంట్లో తప్పే ఉంది. ఆయన వెళ్ళిపోవాలనుకుంటే తప్పు లేదు. లేదు లోపల నుండి నేను జనసేనకి సపోర్ట్ చేస్తాను అన్నా కూడా ఎటువంటి తప్పు లేదు. కానీ ఆయనకి జరిగింది మాత్రం అన్యాయం అనేది మనం గుర్తించాలి పార్టీ పరంగా. ఇంకొకటి, దేవినేని ఉమామహేశ్వరరావు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, వీళ్ళందరికంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడినటువంటి వ్యక్తి. 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత నిలబడిన అతి కొద్ది మందిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఎదిరిస్తూ మళ్ళీ ఎన్నికల్లో మేము గెలుస్తాము అనేటువంటి నమ్మకంతో ఉంటూ పోలవరం సంబంధించి కావచ్చు, ఇంకొక జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని అయినా, ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన గతంలో, కాబట్టి వీటిల్లో
అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని కానీ ఇప్పుడు వచ్చిన అంబటి రాంబాబుని కానీ కరెక్ట్ ప్రశ్నలు వేస్తూ వాళ్ళని ఇరకాటంలో పెడుతూ సరైనటువంటి నాయకత్వం వెళ్తున్నటువంటి ఆయనకి అవతలి పక్షం నుంచి వైసీపీ నుంచి వస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా వసంతకృష్ణ ప్రసాద్ వంటి వారిని ఆపకుండా టికెట్ని ప్రామిస్ చేశారు, అందుకే ఈ ప్రామిస్ని చూసుకుని ఆయన వైసీపీలో రాజీనామా చేశాడు అనేటువంటి న్యూస్ రావడంతో ఈయన కూడా బయటికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న మాట అయితే వాస్తవం. వెళుతున్నారు అని నేను కన్ఫర్మ్ చేయాల. నేను ఏం చెప్పా వీడియో స్టార్టింగ్లో, వెళుతున్నారా లేదా, వెళితే ఎందుకు వెళ్తారు, వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళరు, ఇది నిజంగా జరుగుతుందా ప్రచారం మాత్రమేనా, వెళ్ళాలి అనుకుంటే న్యాయంగానే వెళ్తున్నారా వాళ్ళు, ఎవరిని చంద్రబాబుకి అన్యాయం చేసి వెళ్తున్నారా అనేది చెక్ చేస్తున్నాం. సో నిజంగా వసంతకృష్ణ ప్రసాద్ కనుక పిలిచి ఈ నియోజకవర్గం టికెట్ ఏదైతే ఉందో అది కనుక ఆయనకి ఇస్తే డెఫినెట్లీ దేవినేని ఉమా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. లేదు ఇంటర్నెట్గా ఏదైనా రాజీ పడేమైనా చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. బట్ పార్టీలు ప్రజలకి చేసే అన్యాయంతో పాటు ఇంటర్నల్గా కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ ఇంటర్నల్గా కూడా జనసేన కానీ ఇంటర్నల్గా కూడా పార్టీలు జనాలతో పాటు రాజకీయంలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కూడా చేసే అన్యాయం గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీళ్ళిద్దరికీ మాత్రం ఒకళ్ళకి అన్యాయం జరిగిపోయింది, ఇంకోళ్ళు జరగడానికి ఎడ్జ్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో రానున్నటువంటి ఎలక్షన్లో వీళ్ళకి టికెట్ వస్తుందా లేదా అనేటువంటి అంశం మీద క్లారిటీ అయితే లేదు. బొత్స చౌదరికి అయితే ఎగిరిపోయింది టికెట్, ఉమామహేశ్వరరావు సంగతి తెలియదు. సో వీళ్ళు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఎవరికి టికెట్ ఇస్తే పరిస్థితి ఉంటుంది, రాజమండ్రి రూరల్లో జనసేనకి ఇచ్చారు, జనసేన గెలవగలదా, ఇక్కడ వసంతకృష్ణ ప్రసాద్కి ఇస్తే టీడీపీ వాళ్ళు కొలైడ్ చేసుకుని ఎన్నికల టైంలో ఓట్ పాలరైజేషన్ అవుతుందా, ఇవన్నీ కూడా మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్లో చెప్పండి. వీడియోయే కదా అని చూసి వెళ్ళిపోకండి. ఈ వీడియో ఒక 1000 మంది చూస్తే అందులో కనీసం ఒక 40-50 మందికి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది, అందులో మీరు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వీడియో కామెంట్ చేయండి, క్లుప్తంగా మీరు అనుకునేదంతా రాయండి. అది వేరే వాళ్ళు చూసి వాళ్ళు కూడా లైక్ చేస్తారు, మీరు బాగా చెప్పాడు ఇతను లేదా బాగా చెప్పింది ఈవిడ అనుకుంటారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం క్లియర్ కట్గా కింద కామెంట్లో రాయండి.